ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపడాలంటే రాజకీయాలకు అతీతమైనటువంటి కమిట్మెంట్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఉద్యమాలు చేస్తేనో చేయలేదు జగన్ టైంలో నాడు నేడు. ముఖ్యమంత్రికి ఆ ఫీలింగ్ ఉంది చేశాడు. ఢిల్లీలో చేశానని చెప్పిన దాంట్లో తేడాలు కనబడ్డాయి. బట్ అతను కూడా ప్రయత్నించాడు, ఒప్పుకోవాలి. ఆ కాంట్రాక్టర్లు తింటే ఆ తప్పు ప్రభుత్వానిది అవ్వదు. కానీ ఆ అధికారులది అవుతుంది. ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు బందెల దొడ్లాగా ఉన్నాయి, పశువుల దొడ్లులాగా ఉన్నాయి, ఇలాంటి కారు కూతలు కుయ్యకూడదు. స్కూల్ అనేటటువంటిది విలువైనది, ఎక్కడ కూర్చున్నా విలువైనది. అస్సలు బాలేదు ఖచ్చితంగా. అందులో టాయిలెట్లు ఉండాలని చెప్దాం, మంచినీళ్ళు ఉండాలని చెప్దాం. కాక్రోచ్ జనతా పార్టీ వాగే వాగుడు ప్రమాదకరం. ఆ సంభాషణ సంబోధన అసహ్యకరం. ఇలాంటి ఉద్యమాలు ఒకప్పుడు చేసేవాళ్ళు విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐలు, ఏఎస్ఎఫ్లు, ఇట్లాంటి వాళ్ళందరూ. వాటి ఫలితం ఏమైంది? ప్రభుత్వ పాఠశాలలకి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి దూరం అయ్యారు. కేవలం పేదలకే పరిమితం అయిపోయింది అది. ఆ పేదలకు కూడా డబ్బులు ఉంటే తీసుకెళ్ళిపోయి మామూలు ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలల మీద విరక్తి పెంచడం ద్వారా ప్రైవేటు విద్యని నాటి వామపక్షాలు ప్రోత్సహించిన పరోక్షంగా. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ ఫలితం కూడా అలాగే టర్న్ అవుతుంది తప్పించి ప్రయోజనం లేదు. కామెంట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టివ్, కాంక్రీట్, రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇర్రెస్పాన్సిబుల్గా లేకపోతే కనుక అహంకారపూరిత ధోరణితో దారుణమైన పదజాలాలు వాడకూడదు. ఇంకొకటి, ఉద్యమం చేసేటప్పుడు మేము ఒక పార్టీకి వ్యతిరేకంగా, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే చేస్తాం, ఒక రకమైన పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మిగతా వాళ్ళ వాటిట్లోకి మేము వెళ్ళము అంటే కనుక అప్పుడు ఆ ఉద్యమ స్ఫూర్తి దెబ్బతింటుంది.